ఓల్డేజ్ కీర్తిశేషులు మాతృమూర్తి విశ్వనాథుల సత్యవతి గారు జ్ఞాపకార్థం మా ఆశ్రమంలో ఉండి మొన్నే మరణించారు. మాకు ఓ రకంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ అందరిలోనూ కలిసిపోయి అందరికీ ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా, ఒక నానమ్మలాగా, ఒక అమ్మమ్మలాగా అందరితోటి మా పిల్లలతో కూడా చాలా సరదాగా ఉండేది. ఒక విషయం చెప్పాలంటే చాలామంది ఇక్కడ దింపేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎవరు పట్టించుకోరు. కానీ మా సోదర సమానులైన మా గోవిందన్న కానీ, శ్రీని తమ్ముడు కానీ, వారి పిల్లలు కానీ ఎప్పుడు కూడా అమ్మ ఎలా ఉంది, ఏం కావాలి అన్నీ కూడా చాలా చక్కగా చూశారు. ఆ విషయంలో వాళ్ళని చాలా అభినందించాలి. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. అందులో చెప్పాలంటే సోదరులు చాలా ప్రథమంగా ముందు వస్తారు. ఎందుకంటే తల్లి గురించి ఎప్పుడు కూడా చాలా తపన పడుతుండేవారు. వారికి భగవంతుడు ఎల్లవేళ్ళ ఆయురారోగ్యాలు ఇచ్చి, అష్టైశ్వర్యాలు ఇచ్చి భగవంతుడు ఎల్లవేళ్ళ చల్లగా చూడాలని, అలాగే వారి కోడళ్ళు కూడా పార్వతి గారు, నాగమణి గారు కూడా మాకు అప్పుడప్పుడు ఫోన్ చేసేవారు ఎలా ఉన్నారని. చాలా ఓ రకంగా సంతోషమైన తల్లిని ఎంత బాగా చూశారని వాళ్ళని అభినందించాలి. బాధాకరం ఏంటంటే ఆవిడని మరణించి మా అందరికీ కూడా లోటు, చాలా తీరని లోటు. ఎందుకంటే నేను ఆశ్రమం పెట్టింది అమ్మ నాన్నని పెట్టాను. మా అమ్మ మరణించాక ఈవిడలోనే మా అమ్మను చూసుకున్నాను. నన్ను కూడా కొడుకులా చూసి చాలా నా భార్యని కానీ నన్ను కానీ చాలా ప్రేమగా చూసి ప్రేమగా మాట్లాడుతుండేది. చాలా బాధాకరం. ఈరోజు పేరున కూడా చక్కగా అన్నీ చెప్పి మరీ వండించి చికెన్కి వాటికి అన్నిటికి కూడా గోవిందన్న, శ్రీని గారు సోదరులు ఎప్పుడు కూడా చెప్పేవారు. అలాగే వారు సత్యవతి గారు మనవలు కూడా చాలా చాలా బాధాకరంగా వాళ్ళు చూశాను నేను. ఇలాంటి అనుబంధాలు తగ్గిపోతున్న రోజుల్లో ఇలాంటి వారిని చూస్తుంటే చాలా ఓ రకంగా ఇంకా విలువలు బతికే ఉన్నాయి. మానవ విలువలు, మానవ బంధాలు, మానవ సంబంధాలు బతికే ఉన్నాయని అనిపిస్తుంటుంది. ఇలాంటి కుటుంబాన్ని భగవంతుడు ఎల్లవేళ్ళ చల్లగా చూడాలని మరొకసారి మా అమ్మ నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోమ్ తరఫున మా కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అన్నదాత అయిన గోవింద్ గారికి, శ్రీను గారికి, పార్వతి గారికి, నాగమణి గారికి, అలాగే వారి మనవలకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అన్నదాత అన్నదాత అన్నదాత. ఈరోజు మా సోదరులు గోవింద్ గారు, శ్రీను గారు, అలాగే మా అమ్మ విశ్వనాథుల సత్యవతి గారు, కీర్తిశేషులు విశ్వనాథుల సత్యవతి గారు వారి మనవలు కూడా నేను ఊహించలేదు. భోజనాలు మటుకే ప్రకటిస్తారేమో అని అనుకున్నాను. ఈరోజు మంచి దుప్పట్లు కూడా శీతాకాలం చలిగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం ఎంతో కొంత మనం జాలి చూపించి ప్రేమతోటి దుప్పట్లు మంచి దుప్పట్లే తీసుకొచ్చారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గోవింద్ గారి కుటుంబాన్ని, శ్రీని గారి కుటుంబాన్ని కూడా చల్లగా చూడాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మా అమ్మ నాన్న ఆశ్రమం ఫ్రీ ఓల్డేజ్ హోమ్ అలాగే మా వృద్ధుల తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు.